నమస్కారం. మనందరం సుఖం, శాంతి కావాలని కోరుకుంటాం కదా, కానీ అసలవి ఎక్కడ దొరుకుతాయి? ఎప్పుడైనా ఆలోచించారా? సరే, ఈరోజు మనం ఒక పాత కానీ చాలా శక్తివంతమైన ఒక ఫిలాసఫీ గురించి మాట్లాడుకుందాం. ఇది మన జీవితంలో నిజమైన ఆనందాన్ని, శాంతిని ఎలా తీసుకురావచ్చో మనకు దారి చూపిస్తుంది. అయితే ఈ జర్నీలో మనకు గైడ్గా ఉండబోయేదే ఒక హిందీ పుస్తకం. దాని పేరు సుఖశాంతికి జనని ఆస్తికత. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, ఈ పుస్తకంలోని అసలైన సారాంశాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, మన ఈ ప్రయాణాన్ని ఒక 5 స్టెప్స్గా చూద్దాం. ఫస్ట్, మెటీరియలిజం వల్ల వచ్చే సమస్యలేంటి దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత నిజమైన ఆస్తికత అంటే ఏంటి, ఆ మార్గం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నెక్స్ట్, గాయత్రి, యజ్ఞం వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుని ఈ చిన్న చిన్న పనులే మనలో పెద్ద మార్పుని ఎలా తెస్తాయో కూడా చూద్దాం. సరేనా? పదండి, ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, మొట్టమొదటగా ఈరోజు మన సమాజాన్ని ఎక్కువగా నడిపిస్తున్న ఒకే ఒక శక్తి గురించి చూద్దాం. అదేంటంటే భౌతికవాదం. అంటే సింపుల్గా చెప్పాలంటే కంటికి ఏం కనిపిస్తుందో అదే నిజం, అదే ప్రపంచం అనుకునే ఒక నమ్మకమన్నమాట. ఈ పుస్తకం మన ముందు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నను ఉంచుతుంది. అదేంటంటే, చూడండి, మన చుట్టూ టెక్నాలజీ పెరిగింది, సౌకర్యాలు పెరిగాయి, అన్నీ ఉన్నాయి. అయినా సరే జనాల్లో ఎందుకింత అశాంతి, ఎందుకింత అసంతృప్తి? నిజమే కదా, ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ చూడండి, మనకు 2 రకాల ప్రపంచాలు కనిపిస్తున్నాయి కదా. ఒకటి పూర్తిగా స్వార్థం, పోటీతో నిండిన ప్రపంచం, బలవంతుడిదే రాజ్యం అన్నట్టుగా ఉంటుంది. ఇంకోవైపు చూస్తే అందరూ కలిసి ఉండటం, మంచి విలువలకో బ్రతకడం అనే శాంతియుత సమాజం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భౌతికవాదం మనల్ని మొదటి దారిలోకి తీసుకెళ్తే, ఆస్తికత అనేది రెండో దారిని చూపిస్తుందన్నమాట. అయితే ఈ భౌతికవాదం అనే ఆలోచన మరి ఎక్కువైపోతే అది మనలోని నైతిక విలువల్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. అప్పుడు ఎలా తయారవుతుందంటే, పక్కవాళ్లకి హెల్ప్ చేస్తే వాళ్లు వెర్రివాళ్లని, స్వార్థంగా ఉంటేనే తెలివైన వాళ్లని అనుకునే పరిస్థితి వస్తుంది. చెప్పండి, ఎవరికి వాళ్లు నా లాభం నేను చూసుకోవాలి అనుకుంటే ఇక సమాజంలో శాంతి, సఖ్యత ఎలా ఉంటాయి? సరే, మరి ఈ భౌతికవాదానికి ప్రత్యామ్నాయమేమైనా ఉందా లేదా అంటే ఖచ్చితంగా ఉంది. అదే నిజమైన ఆస్తికతా మార్గం. ఇప్పుడు మనం దాని గురించే కొంచెం డీప్గా తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ పుస్తకం ప్రకారం ఆస్తికత అంటే ఏవో గుడ్డి నమ్మకాలు, పూజలు, పునస్కారాలు మాత్రమే కాదు. అది అంతకు మించి మన జీవితాన్ని నడిపించే కొన్ని ఉన్నతమైన ఆదర్శాలు, కొన్ని ప్రిన్సిపల్స్ మీద మనకుండే బలమైన నమ్మకం. సింపుల్గా చెప్పాలంటే ఇది దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు, మనం చేసే ప్రతి పని వెనుక ఒక మంచి ఆలోచన, ఒక నైతిక బాధ్యత ఉండటం అన్నమాట. ఈ ఫిలాసఫీ మీరు చూస్తే 2 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. ఒకటి ఆధ్యాత్మికత, అంటే మన ఆలోచనల్లో, మన వ్యక్తిత్వంలో ఒక ఉన్నతమైన దృక్పథం ఉండటం. 2 ధార్మికత, అంటే మనం చేసే పనుల్లో, మన ప్రవర్తనలో ధర్మానికి కట్టుబడి ఉండటం. ఈ 2 కలిసినప్పుడే అదే నిజమైన ఆస్తికత. అయితే ఒక డౌట్ రావొచ్చు, ఈ విషయాలన్నీ తెలుసుకుంటే సరిపోతుందా? అస్సలు సరిపోదు. అందుకే ఈ పుస్తకం ఉపాసన అంటే ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్ని బాగా నొక్కి చెబుతుంది. ఎందుకంటే మనం తెలుసుకున్న జ్ఞానం మన ప్రవర్తనగా మారినప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. సరే, ఈ ఆచరణలో మొదటిది గాయత్రీ ఉపాసన. గాయత్రిని మన సంస్కృతికి తల్లిగా, సరైన వివేకానికి, జ్ఞానానికి మూలంగా భావిస్తారు. చూడండి, ఈ ప్రాక్టీస్ ఎంత సింపుల్గా ఉందో. దీనికోసం పెద్దగా ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదు. రోజులో జస్ట్ ఒక 2 నిమిషాలు కేటాయిస్తే చాలు. ఇంట్లో ఎవరైనా సరే దీన్ని వాళ్ళ డైలీ రొటీన్లో ఈజీగా ఒక భాగం చేసుకోవచ్చు. ఇక్కడ అసలు గోలేంటంటే, ఇది కేవలం ఒక పూజ కాదు. రోజంతా మనం తీసుకునే డెసిజన్స్కి దారి చూపే మన లోపలి వివేకాన్ని, మన ఇన్నర్ వాయిస్ని డెవలప్ చేసుకోవడం. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని మనకు మనమే ఆలోచించి నిర్ణయించుకునే పవర్ని ఇది మనకు ఇస్తుందన్నమాట. ఓకే, గాయత్రిని, వివేకాని తల్లి అని అనుకున్నాం కదా, దాన్ని పూర్తి చేసేది యజ్ఞం. దీన్ని ధర్మబద్ధమైన పనికి, నిస్వార్థమైన సేవకు తండ్రిలాంటిది అని చెప్పొచ్చు. ఈ చిన్న పని రోజూ మనం చేసే వంటనే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనగా మార్చేస్తుంది. మనం తీసుకునే ముందు సమాజానికి ఇవ్వాలి అనే ఒక గొప్ప సూత్రాన్ని మన జీవితంలో భాగం చేస్తుంది. అంతేకాదు,
మనం తినే ప్రతి ముద్దను ఒక పవిత్రమైన ప్రసాదంగా మార్చేస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే యజ్ఞమనేది మనకు ఉదారంగా ఇచ్చే గుణంతో బ్రతకడం నేర్పిస్తుంది. మన జీవితాన్ని ఒక మంచి పని కోసం అర్పించేలా చేస్తుంది. మనమేదైనా పొందే ముందు ఈ సమాజానికి మనమేం తిరిగివ్వగలం అని ఆలోచించేలా చేస్తుందన్నమాట. సరే, ఇదంతా విన్నాక మీలో కొందరికి అనిపించొచ్చు, ఏంటి ఈ చిన్న చిన్న పనులు చేస్తే సమాజం మారిపోతుందా అని. చాలా మంచి ప్రశ్న. దీనికి ఈ పుస్తకం ఒక అద్భుతమైన జవాబుస్తుంది. ఆలోచించండి, గాంధీగారు రాట్నం వడికితే స్వాతంత్ర్యం వస్తుందని ఎందుకన్నారు? ఎందుకంటే అలాంటి చిన్న చిన్న పనులే జనాల్లో ఒక పెద్ద స్ఫూర్తిని నింపుతాయి. చరిత్ర చూసినా అంతే. పెద్ద పెద్ద మార్పులన్నీ కూడా ఇలాంటి చిన్న నిరంతరమైన పనులతోనే మొదలయ్యాయి. ఒక చిన్న విత్తనం పెద్ద చెట్టు అయినట్టే అన్నమాట. మరీ ఈ మార్పు ఎక్కడ మొదలవ్వాలి? ఈ పుస్తకం ప్రకారం ఒక మంచి సమాజానికి పునాది కుటుంబం. కుటుంబాన్ని ఒక నర్సరీలా చూడాలి. మంచి ఆలోచనలు అనే విత్తనాల్ని గాయత్రి ద్వారా, మంచి పనులు అనే మొక్కల్ని యజ్ఞం ద్వారా మనం ఇక్కడే పెంచాలి. అందుకే అంటారు, సమాజంలో మార్పు రావాలంటే అది ముందు కుటుంబంలో మొదలవ్వాలి. ఈ గాయత్రి, యజ్ఞమనే 2 సూత్రాల మీద కట్టబడిన కుటుంబమే ఒక శాంతియుత ప్రపంచానికి అస్సలైన పునాది వేస్తుంది. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నిజమైన శాంతి, ఆనందమనేవి మన దగ్గర ఎన్ని వస్తువులున్నాయి అనే దాంట్లో ఉండదు. మనం ఎలాంటి ఆదర్శాలతో, ఎలాంటి విలువలతో బ్రతుకుతున్నాం అనే దాంట్లోనే ఉంటుంది. అసలైన సంపద మన ఆస్తులు కాదు, మన ఆశయాలు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే. మన జీవితంలో, మన కుటుంబంలో ఈ శాంతి అనే విత్తనాన్ని నాటటానికి ఈ రోజు మనం ఏ ఒక్క చిన్న మంచి పనిని మొదలుపెట్టగలం? ఒక్కసారి ఆలోచించండి.